హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ తేజ. ఎలా ఉన్నారు? అండ్ మన ఈరోజు వీడియో వచ్చేసరికి స్కెచ్అప్ ఫర్ బిగినర్స్ పార్ట్ 2. సో పార్ట్ 1లో ఏంటంటే మనం బేసిక్ ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము. సో స్కెచ్అప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఏంటి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ వీరే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ అండ్ బేసిక్ టూల్స్ ఏమేమి ఉంటాయి ఎట్లా అని చెప్పనేసి చెప్పుకున్నాము. అండ్ ఈరోజు వీడియోకి వచ్చేసరికి ఏంటంటే స్కెచ్అప్లోకి మనం ప్లాన్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో వాల్స్ ఎలా రేస్ చేసుకోవాలి. సో వాల్స్ రేస్ చేసుకోవడానికి మనకి ఏమైనా ప్లగిన్స్ ఉన్నాయా, లేదా నార్మల్గా డ్రా చేసుకుని ఎక్స్ట్రూడ్ చేసుకోవాలా అనేది చూద్దాము. సో అండ్ ఇంకోటి మేజర్ థింగ్ ఏంటంటే ప్లాన్ ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఒక ప్రాబ్లం అయితే వస్తుంది, మేజర్ ప్రాబ్లం అయితే వస్తుంది. మనకి లేయర్స్ ఏంటంటే కొంచెం అప్ అండ్ డౌన్ ఉంటాయి, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క ఇది ఉంటుంది. సో అది మీకు ఏంటని చూపిస్తాను ఈరోజు. ఫస్ట్ అయితే మనం ప్లాన్ ఎలా ఇంపోర్ట్ చేసుకో చూద్దాము. సో నేను యాక్చువల్లీ స్కెచ్అప్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో దీంట్లో వచ్చేసరికి నేను ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఆర్కిటెక్చరల్ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ అని ఉంటుంది. సో ఇంపోర్ట్లో నేను యాక్చువల్లీ ఆల్రెడీ ఫోల్డర్లో ఒక 2 శాంపుల్ డ్రాయింగ్స్ సేవ్ చేసి పెట్టుకున్నాను. దాంట్లో శాంపుల్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇలా అయితే ఓపెన్ అవుతుంది విండో. మనకి జస్ట్ దాంట్లో లైన్స్, బ్లాక్స్, ఆర్క్స్ ఏమేమి ఉన్నాయి ఏంటి డీటెయిల్ వస్తుంది, బట్ మనకి ఇదంత అవసరం లేదు. జస్ట్ ఒక సింపుల్ ప్లాన్ తీసుకున్నాను. సో దీంట్లో ఫర్నిచర్ డీటెయిలింగ్ అదైతే ఏమి ఉండదు. అండ్ యాక్చువల్లీ ఈ వీడియో మెయిన్ పర్పస్ వచ్చి వాల్స్ ఎలా రైజ్ చేసుకోవాలి ఏంటి అని చెప్పనేసి. అండ్ వాల్స్ ఎక్స్ట్రూడ్ చేసుకున్న తర్వాత, సో రైజ్ అన్న ఎక్స్ట్రూడ్ అన్న రెండు ఒకటే అండి. కంప్లీట్ ఫ్లోర్ ప్లాన్ ఎక్స్ట్రూడ్ చేసుకోవాలా లేదా ఇండివిజువల్ రూమ్ ఎక్స్ట్రూడ్ చేసుకోవాలా అన్నది చెప్తాను. అది కూడా ఎందుకనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఇందాక చెప్పినట్టు ప్లాన్ అనేది కొంచెం లైక్ ఏమంటారు, ఎర్రర్ వచ్చి ఉంటుంది అనమాట ప్లాన్లో. మీకు అది కూడా ఒకసారి శాంపుల్ చూపిస్తాను నేను ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పనేసి. అది యాక్చువల్లీ నేను ఆల్రెడీ ఇంపోర్ట్ చేసి పెట్టాను, బట్ మన దగ్గర ఏంటంటే ఒక స్పెసిఫిక్ డ్రాయింగ్ అట్లాగా ఏందైతే లేదు. సో నేను ఏంటంటే కొంచెం ఇట్లా క్రియేట్ చేశాను. మీకు యాక్చువల్లీ డ్రాయింగ్ ఇంపోర్ట్ చేసినప్పుడు ఏంటంటే లైక్ జిగ్జాగ్గా లైన్స్ రావడము, కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉండడము, ఫ్లోర్ ప్లాన్ మొత్తం ఇట్లా ఉంటుంది. సో ఆ ఇష్యూ వచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేసుకోవాలి. సో దీనికి వచ్చేసి మనకు ఒక ప్లగిన్ ఉంటుంది, ఆర్కిటెక్ట్ టూల్స్ అని చెప్పనేసి. సో ఈ ఆర్కిటెక్ట్ టూల్స్ ఏంటంటే మనము ఎక్స్టెన్షన్ వేర్ హౌస్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఆ ప్లగిన్ ఆర్కిటెక్ట్ టూల్స్. నేను ఇది యాక్చువల్లీ ఆల్రెడీ ఇన్స్టాల్ చేసేస్తున్నాను. సో మీకు ఇది ఎక్స్టెన్షన్ వేర్ హౌస్లో కూడా దొరుకుతుంది. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేసుకోవాలంటే డబల్ క్లిక్ ఇస్తే, అంటే డిఫాల్ట్ ఏంటంటే డ్రాయింగ్ అనేది గ్రూప్లో ఉంటుందన్నమాట. సో సెలెక్ట్ చేసుకొని ఆర్కిటెక్ట్ టూల్స్. సో దీంట్లో నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. వీటిల్లో ఫ్లాటన్ సెలెక్షన్ అని ఉంటుంది. సో ఇది క్లిక్ చేసినప్పుడు డ్రాయింగ్ మొత్తము ఒకటే లేయర్లోకి వస్తుంది, లైక్ ఫ్లాట్గా వస్తుంది. సో ఇలాగా మనకి క్లమ్జీగా ఉన్న డ్రాయింగ్ని ఏంటంటే ఇట్లాగా ఫ్లాట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసరికి వాల్స్ ఎలా ఎక్స్ట్రూడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డ్రాయింగ్లో లైక్ ఒక టిప్ చెప్పాలంటే, వ్యూలోకి వెళ్ళేసి ఎడ్జ్ స్టైల్స్లో ప్రొఫైల్స్ ఆఫ్ చేసుకుంటాను. సో మీరు చూసినట్టయితే ఇందాక లైన్స్ అనేది చాలా థిక్గా ఉన్నాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి మోడలింగ్ చేసుకునేటప్పుడు కంప్లీట్గా థిక్ లైన్స్, ఎడ్జెస్ ఇవన్నీ కనిపిస్తాయి. సో దానివల్ల ఎప్పుడైనా లైక్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మోడలింగ్ చేసుకున్నప్పుడు మనకి
అది స్లో అయిపోతుంది, సిస్టమ్ అనేది స్లో అయిపోతుంది, కొంచెం ల్యాగీ ఉంటుంది అనమాట. సో ఇది లేకుండా ఏంటంటే దాంట్లో వన్ ఆఫ్ ది టిప్ ఇది ప్రొఫైల్స్ ఆఫ్ చేసుకోవడం. సో ఇందాక మీకు చెప్పినట్టు వాల్స్ రేజ్ చేసుకునే దాంట్లో సో నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి లైక్ కంప్లీట్గా డ్రా చేసుకోవడం. నేను డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు జస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. సో డ్రా చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే సపరేట్గా సెలెక్షన్ వచ్చింది. సో వాల్స్ అండ్ ఇదంతా. సో దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ విండోస్ దగ్గర మనకి ఒకటే సెలెక్షన్ వస్తుంది. సో దీన్ని ఏంటంటే మనము ట్రయాంగిల్ డ్రా చేసుకుని సపరేట్ చేసుకుంటాం. సో ఇప్పుడు వాల్స్ అన్నీ సపరేట్ అయిపోయాయి. సో ఈ వాల్స్ ఎలా రైజ్ చేసుకోవాలంటే మనకి ఇక్కడ పైన టూల్స్ వస్తాయి. సో దీంట్లో ఇక్కడ పుష్ పుల్ అని ఉంటుంది ఒక టూల్. సో దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి వస్తే మనకి ఇది ప్లెయిన్ సర్ఫేస్ మీద ప్లేస్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ సెలెక్షన్ వస్తుంది. సో తీసేస్తే ఏం లేదు, దాని మీదకి వచ్చినప్పుడు మనకి అక్కడ మొత్తం లైక్ డాటెడ్ లాగా సెలెక్టెడ్ అయినట్టు వస్తుంది. సో అది క్లిక్ చేసిన తర్వాత మనకి బాటమ్ రైట్లో డిస్టెన్స్ అని వస్తుంది. సో దాంట్లో అక్కడికి వచ్చేసరికి మనము 10 feet అనేసి మెన్షన్ చేస్తాము. సో 10 feetకి ఇట్లా వాల్ రైజ్ అవుతుంది. సో ప్రతిసారి అట్లాగా 10 feet కొట్టాలంటే ఏం అవసరం లేదు. మళ్ళీ దానిపైకి వచ్చేసి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే వాల్ రైజ్ అయిపోతుంది. సో ఇట్లా కూడా ఏంటంటే మనకి వాల్ రైజ్ చేసి పక్కన రిఫరెన్స్ పాయింట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈక్వల్ లెంత్ వస్తుంది. లేదా మీరు ఒక మెజర్మెంట్ ఇచ్చి వాల్ రైజ్ చేసినప్పుడు డబుల్ క్లిక్ ఇచ్చేస్తే వాల్స్ అనేది రైజ్ అయిపోతాయి. సో మనకి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు లైక్ స్టాండర్డ్ మెజర్మెంట్స్ అండ్ డైమెన్షన్స్ ఇవి చెప్పున్నాం కదా కొన్ని. సో దాంట్లో ఏంటంటే మనకి రెగ్యులర్ ఫ్లోర్ హైట్ తీసుకునేది వచ్చి 10 feet ఫ్లోర్ టు స్లాబ్ హైట్. కొన్ని సిచ్యుయేషన్స్లో అది 11 feet అవ్వచ్చు, 12 feet అవ్వచ్చు. బట్ స్టాండర్డ్గా కొంతమంది ఫ్లోర్ హైట్ ఫ్లోరింగ్ టు స్లాబ్ వచ్చి 10 feet తీసుకుంటారు. సో దాంట్లో మనకి విండో సిల్ లెవెల్ వచ్చేసరికి 2 feet 6 inches. 2 feet 6 inches ఎరేజర్తో నేను లైన్స్ రబ్ చేసేసుకున్నాను. అండ్ మీకు ఇప్పుడు మళ్ళీ 7 feetకి నేను ఒక లైన్ అనేది పెట్టుకోవాలి. సో స్కెచ్అప్లో చెప్పాలంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ బెనిఫిట్. 3ds మ్యాథ్స్ కూడా రాదు మనకి. ఇక్కడ పైన టూల్ బార్లోకి వెళ్తే ఇక్కడ టేప్ మెజర్ టూల్ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ బాటంలో సెలెక్ట్ చేసి 7 feet అని మెన్షన్ చేస్తాను లెంత్లో. ఎంటర్ 7 feet క్లిక్ చేసి ఎంటర్ కొడితే మనకి అక్కడికి లైన్ అనేది వస్తుంది. సో ఇది గైడ్ లైన్ చెప్పాలంటే మీకు. సో నేను ఇక్కడికి వచ్చేసరికి ఇప్పుడు లైన్ టూల్ షార్ట్ కట్ వచ్చి L, లేదంటే మనకి ఇక్కడ పైన కూడా ఉంటుంది టూల్ బార్స్లో లైన్ అనేసి. సో పక్కనే షార్ట్ కట్స్ కూడా ఉంటాయి, దాంట్లో L మీకు అక్కడ కూడా మెన్షన్ చేస్తుంటారు. ఆర్ కొన్ని టూల్స్కి ఏంటంటే మనమే కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి కార్నర్లో స్నాప్ అవుతుంది అనమాట లైన్ పాయింట్. సో అక్కడ క్లిక్ చేసి ఇట్లా డ్రా చేసుకుంటాను. సో బేసికలీ మనకి ఇక్కడ గ్రీన్ లైన్ ఎందుకు వస్తుందంటే మనకి ఇక్కడ ఈ లేఅవుట్లో ఏంటంటే యాక్సెస్ ఉంటాయి. సో రెడ్ వచ్చి X యాక్సిస్, గ్రీన్ వచ్చి Y యాక్సిస్, బ్లూ వచ్చి Z యాక్సిస్. సో ఏమవుతుందంటే మనం ఎప్పుడైనా లైన్స్ ఇవి డ్రా చేసినప్పుడు ఏంటంటే వాటికి ప్యారలల్గా వస్తుంది. సో డబుల్ క్లిక్ చేసి ఇక్కడ పాయింట్ దగ్గర వచ్చాను. సో ఇప్పుడు డ్రా చేసినప్పుడు ఏంటంటే దీనికి ప్యారలల్గా స్ట్రైట్ లైన్ వస్తుంది అనమాట. అంటే కొంచెం మీకు ఏంటంటే ఇట్లా గ్రీన్ లైన్ ఆర్ బ్లూ ఆర్ రెడ్ ఇవి రాకుండా జస్ట్ ఇట్లా మీరు డ్రా చేస్తున్నట్టు మీ లైన్ స్ట్రైట్ లైన్ కాదు.
అది కొంచెం క్రాస్ పోతున్నట్టు. మీకు ఎప్పుడైతే ఇట్లా గ్రీన్ లైన్ వస్తుందో, గ్రీన్ అనే కాదు మీరు డ్రా చేసే యాక్సెస్ని బట్టి. సో నేను వై యాక్సెస్లో డ్రా చేస్తాను కాబట్టి నాకు ఎగ్జాక్ట్ గ్రీన్ వచ్చింది. సో మళ్ళీ ఇక్కడ లైన్కి మనకి పెట్టినప్పుడు ఏంటంటే అది స్నాప్ అవుతుంది అక్కడ. సో క్లిక్ చేసి వదిలేస్తాము. సో ఇక్కడ మీకు ఇందాక చెప్పిన టూల్ పుష్ ఆర్ పుల్. సో దీనికి కూడా షార్ట్ కట్ వచ్చి పి. సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చాను, సెలెక్ట్ చేసుకొని ఇక్కడికి డ్రాగ్ చేసి వదిలేసాను. సో మళ్ళీ అక్కడ స్నాప్ అయిపోతుంది. అండ్ సేమ్ టైం ఇక్కడ కూడా పి, పుష్ ఆర్ పుల్. సో మూవ్ చేసి ఇక్కడ స్నాప్ అవుతుంది. సో స్నాప్ అయిన దగ్గర మళ్ళీ క్లిక్ చేసి వదిలేస్తే అక్కడికి వాల్ ఎండ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనం ఇందాక అక్కడ డిస్టెన్స్ మెన్షన్ చేసాం 2 feet 6 inches అని సిల్ లెవెల్. సో నేను ఏంటంటే అక్కడ సెలెక్ట్ చేసుకొని పుష్ ఆర్ పుల్ ఇక్కడ పక్కన స్నాప్ చేస్తాను ఈ ఎడ్జ్కి. సో ఎగ్జాక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే మనకి ఆ లెవెల్ వస్తుంది. సో ఎరేజర్ టూల్ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ మనకి ఇక్కడ ఉంటుంది. సో ఎరేజర్ టూల్ కూడా షార్ట్ కట్ వచ్చి ఈ. సో నేను ఇట్లాగా ఎరేజ్ చేసేసుకుంటాను లైన్స్. సో కంప్లీట్ మనం ఫ్లోర్ ప్లాన్ అనేది ఇట్లా డ్రా చేసుకుంటాం. ఎక్స్ట్రూడ్ చేసుకుంటాం. విండోస్ అండ్ డోర్స్ ఇవన్నీ మెన్షన్ చేసుకుంటాము. ఇందాక మీకు చెప్పినట్టు అండ్ 7 feet లింటల్ లెవెల్ కాబట్టి. సో నేను ఇక్కడ టేప్ టూల్ తీసుకొని 7 feet హైట్ మెన్షన్ చేస్తాను, అక్కడికి వస్తుంది. సో దాని మీద లైన్ డ్రా చేస్తాను నేను. సో అలా యాక్చువల్లీ కొంతమంది వాల్స్ ఎలా రైజ్ చేస్తారంటే మనకి ఇక్కడ పెన్సిల్ టూల్ ఉంటుంది. సో పెన్సిల్ టూల్ కింద చెప్పిన షార్ట్ కట్ వచ్చి ఎల్, లైన్ టూల్. సో ఇక్కడ ఇట్లా డ్రా చేసుకుంటూ పోతారనమాట. సో ఇట్లా డ్రా చేసుకుంటూ పోయినప్పుడు ఏంటంటే అది మీకు టైం టేకింగ్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మోడలింగ్ చేసేటప్పుడు ఎవ్రీ టైం వాల్స్ అయినా విండోస్ అయినా ఆర్ ఏది అక్కడ ప్లేస్ చేసినా కానీ అది గ్రూప్ చేసుకోండి. సో మీరు గ్రూప్ చేసుకోకుండా జస్ట్ అలానే మోడల్ చేసుకుంటూ పోతే ఏమవుతుందంటే కొన్ని కేసెస్లో కొన్ని టూల్స్ వర్క్ అవ్వవు. అది మోడల్ చేస్తే తప్పిస్తే వర్క్ అవ్వదు. అది గ్రూప్ ఆర్ కాంపోనెంట్ చేయాలి దాన్ని. లేదంటే మనకి కొన్ని టూల్స్ ఏంటంటే అక్కడ వర్క్ చేయవన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ డ్రా చేస్తాను కదా. సో డబుల్ క్లిక్ ఇచ్చి రైట్ క్లిక్ ఇస్తే మనకి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. దాంట్లో మేక్ గ్రూప్ అని ఉంటుంది. సో ఇదొక గ్రూప్ అయిపోయింది ఇప్పుడు. సో దీన్ని డబుల్ క్లిక్ ఇస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి వస్తుంది. సో ఇది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఎప్పుడైతే మోడలింగ్ స్టార్ట్ చేస్తారో వాల్స్, విండోస్, డోర్స్, ఫర్నిచర్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క లేయర్ క్రియేట్ చేసుకొని దాంట్లో మెన్షన్ చేసుకోండి. సో మనకి లేయర్స్ వచ్చేసరికి ఇక్కడ ఉంటుంది రైట్ సైడ్ ట్యాక్స్ అని ఉంటుంది. మా క్యాడ్ అండ్ ప్రీవియస్ సాఫ్ట్వేర్స్లో ఏంటంటే లేయర్స్ అని వస్తుంది. ఈ స్కెచ్అప్ 2023 బిఫోర్ 2023 వర్షన్స్ అన్నీ ఏంటంటే లేయర్స్ అనే వస్తుంది. ఆఫ్టర్ 2023 అండ్ 2024 ఏంటంటే మనకి ట్యాక్స్ అని వస్తుంది. సో ఇది ఆల్రెడీ డిఫాల్ట్ మనకి ప్లాన్తో ఇంపోర్ట్ అయిపోతాయి. కొన్ని లేయర్స్ ఏంటంటే మనకి ఆటో క్యాడ్లు ఏవైతే ఆల్రెడీ ఉంటాయో అవే ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతాయి. సో అవి మనం డిలీట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవి నేను డిలీట్ చేసేస్తున్నాను. ఇంకొకటి కూడా వస్తుందండి మనకి. డిలీట్ చేసేటప్పుడు ఏంటంటే అసైన్ ఆన్ ద ట్యాగ్ ఆర్ డిలీట్ ద ఎంటిటీస్. మీరు డిలీట్ కొట్టారంటే ఇక్కడ డ్రాయింగ్లు కూడా డిలీట్ అయిపోతాయి. మళ్ళీ Ctrl Z. సో జస్ట్ నాకు ఇవి అవసరం లేదు కాబట్టి నేను జస్ట్ డిలీట్ చేసుకుంటాను. బట్ ఇక్కడ మనకి పైన ఏంటంటే ఇక్కడ అన్ట్యాగ్డ్ అనే ఇంకొక లేయర్ ఉంటుంది ఆల్రెడీ డిఫాల్ట్లో. సో దానికి వెళ్ళిపోతాయి అన్నమాట అవన్నీ. సో ఇక్కడ నేను వాల్స్ అని చెప్పని ఒక ట్యాగ్ క్రియేట్ చేస్తాను. సో దీంట్లోకి ఆ పర్టికులర్ ట్యాగ్లోకి మనము ఎట్లాగా మూవ్ చేయాలి అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఆబ్జెక్ట్ని.
రైట్ సైడ్ మనకు సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ వస్తుంది ఎంటిటీ ఇన్ఫో అనేసి. సో దాంట్లోకి మనకి ఇక్కడ వాల్స్ అని వస్తుంది. సో వాల్స్ అని క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా వాల్స్లోకి మూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను వాల్స్ ట్యాగ్ని ఆఫ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, అక్కడ కనబడదు అది. సో మళ్ళీ ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ సపరేట్గా డ్రా చేస్తే అది అన్ట్యాగ్లోనే ఉంటుంది. సో నేను ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్నే డబుల్ క్లిక్ చేసి వాల్స్లోనే పెట్టాలి కాబట్టి ఇక్కడ డ్రా చేసుకుంటాను. సో జస్ట్ మీకు చెప్తున్నాను ఎగ్జాంపుల్కి. సో ఏంటంటే అది కూడా వాల్స్లోనే ఉంటుంది. లేదు నేను సపరేట్గా డ్రా చేసి పెట్టానంటే గ్రూప్. సో ప్రతి ఇండివిజువల్ ఆబ్జెక్ట్ని మీరు గ్రూప్ చేసుకోవాల్సిందే. సో ఇప్పుడు ఇది వచ్చి అన్ట్యాగ్లో ఉంటుంది. సో వాల్స్ హైడ్ చేసినప్పుడు ఇది హైడ్ అవ్వదు. సో మీరు వాల్స్ ఎడిట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మొత్తం వాల్స్లోనే పెట్టుకోండి. ఇక్కడ ఇది సపరేట్గా ఒక బాక్స్, మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఒక కాంపోనెంట్ ఆర్ మోడల్, ఇవన్నీ లేకుండా సరిపోతుంది, ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ వాల్స్ రేజ్ చేసుకోవడానికి మనకి ఇంకొక ప్లగ్ఇన్ కూడా ఉంటుంది. నేను దీని ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఆ ఫైల్ నేను మీకు లింక్ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో మీరు డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఇన్స్టాలేషన్ కూడా ఎలా చేసుకోవచ్చు అంటే మనకి ఇక్కడ ఎక్స్టెన్షన్ మేనేజర్ ఉంటుంది. సో అది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ కింద ఇన్స్టాల్ ఎక్స్టెన్షన్ వస్తుంది. సో అది క్లిక్ చేసి మీరు ఏదైతే డౌన్లోడ్ చేసుకున్న ఫైల్ ఉంటుందో అది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ వస్తాయి, టూల్స్, దాంట్లో ఏమేమి ఏది యూజ్ చేసుకోవాలని చెప్పనేసి. బట్ మనం ఏంటంటే స్పెసిఫిక్గా వాల్స్ అని చెప్పాను కాబట్టి దాంట్లో వన్ ఆఫ్ ది టూల్ తీసుకుంటాము. సో ఇక్కడ మనకి బిల్డ్ వర్టికల్ వాల్స్ సెక్షనల్ ప్రొఫైల్ ఆఫ్ వాల్ కెన్ బి ఆఫ్ ఎనీ షేప్ అని చెప్పి మనకు టూల్ ఉంటుంది. సో సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. వాల్ అలైన్మెంట్, లెఫ్ట్, సెంటరా, రైటా, సో వాల్ థిక్నెస్ అండ్ వాల్ హైట్. సో దీంట్లో మనము వాల్ థిక్నెస్ అండ్ హైట్ కానీ ఇచ్చేసామంటే మనకి ఆటోమేటిక్గా వాల్ అనేది వచ్చేస్తుంది. సో దాంట్లో వాల్ థిక్నెస్ వచ్చేసరికి అవుటర్ వాల్ కాబట్టి నేను 9 ఇంచెస్ ఇస్తాను. అండ్ వాల్ హైట్ వచ్చేసరికి 10 feet. సో ఇక్కడ వచ్చేసరికి నేను బిల్డ్ వాల్, ఇక్కడ వాల్ అలైన్మెంట్ రైట్ తీసుకున్నాను, అది ఎటు సైడ్ వస్తుంది చూద్దాం ఒకసారి. ఓకే, కరెక్ట్గానే వస్తుంది. సో డబుల్ క్లిక్ చేసేస్తే మనకి అక్కడ వాల్ అనేది వచ్చేస్తుంది. సో మనకి ఏంటంటే మధ్యలో విండోస్, డోర్స్ దగ్గర బ్రేక్స్ ఉంటాయి. సో అది కూడా ఎట్లాగంటే ఒకటి కంటిన్యూస్గా డ్రా చేసుకుని పోయి మళ్ళీ లాస్ట్లో వచ్చేసరికి మీరు విండోస్, డోర్స్ పెట్టుకుంటా అంటే అదొక ఆప్షను. లేదు విండోస్ ఎక్కడైతే ఉంటే అక్కడ వరకు నేను స్టాప్ చేసేస్తా అంటే అదొక ఆప్షను. సో నేను మళ్ళీ అదే క్లిక్ చేస్తాను. సో డిఫాల్ట్ ఉంటాయి వాల్ థిక్నెస్ అండ్ వాల్ హైట్. సో బిల్డ్ వాల్. సో రైట్ సైడ్ నేను సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ నేను ఏంటంటే కంటిన్యూస్గా పాయింట్ చేసుకుంటూ పోతున్నాను. సో ఇక్కడికి వచ్చి డబుల్ క్లిక్ ఇచ్చేస్తే మనకి వాల్ అనేది వచ్చేస్తుంది. సో ఇదొకటి నేను యాక్చువల్లీ కాపీ చేసుకుంటున్నాను. సో ఇది కూడా ఎట్లా అంటే రైట్ క్లిక్తో మొత్తం సెలెక్ట్ చేసుకుంటాం, లెఫ్ట్ క్లిక్తో. సో లెఫ్ట్ క్లిక్తో కూడా ఏంటంటే ఇట్లాగా టాప్ నుంచి బాటమ్కి డ్రా చేస్తే ఒకటి సెలెక్ట్ అంటే లైక్ ఒక స్పెసిఫిక్ ఐటమ్ ఆర్ ఆబ్జెక్ట్ సెలెక్ట్ అవుతుంది. మనము బాటమ్ నుంచి సో మీరు సెలెక్షన్ చూస్తే డాటర్ లైన్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ సెలెక్ట్ అవుతుంది. సో నేను ఇది ఇంకో కాపీ తీసుకొని దాంట్లో చెప్తాను మీకు. సో కాపీ ఎట్లాగంటే సో సెలెక్ట్ చేసుకున్నాను, ఎం ఫర్ మూవ్ షార్ట్ కట్. సో నేను మూవ్ కొట్టి క్లిక్ చేసి కంట్రోల్ ప్రెస్ చేస్తే అది నాకు ఇంకో కాపీ వస్తుంది. సో నేను దీంట్లో వాల్ డిలీట్ చేసేస్తాను. ఇందాక మీకు చెప్పాను కదా, లైక్ విండోస్, డోర్స్ దగ్గర మీరు బ్రేక్స్ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. సో డిఫాల్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి.
బట్ మీకు ఇదేంటంటే టైం టేకింగ్ ఇది. సో ఇది కూడా చేసుకోవచ్చు, బట్ ఏంటంటే జస్ట్ ఒక ప్లగ్ఇన్ యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ చూపించిన మెథడ్ అయితే అదైతే కొంచెం ఈజీగా ఉంటుంది. జస్ట్ ఒక ప్లేన్ సర్ఫేస్ డ్రా చేసేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అదే లైన్స్ అనేవి సర్ఫేసెస్ అనేవి సపరేట్ అయిపోతాయి. సో దాని నుంచి ఏంటంటే మీరు వాల్స్ అనేది రైజ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నప్పుడు సో ఇదిగో దీంట్లో అయితే నేను మళ్ళీ ఏంటంటే విండోస్ డోర్స్ పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. యాక్చువల్లీ దీంట్లోనే మనకు ఒక ప్లగ్ఇన్ ఉంది, క్రియేట్ ఓపెనింగ్ ఆన్ వర్టికల్ వాల్స్. సో ఇక్కడ వస్తుంది మనకి ఓపెనింగ్ విడ్త్ అండ్ ఓపెనింగ్ హైట్. సపోజ్ నేను ఒక విండో ఓపెనింగ్ వచ్చి 3 feet విడ్త్ అండ్ హైట్ 4 feet ఇస్తాను. క్రియేట్ ఓపెనింగ్. సో ఇదేంటంటే యాక్చువల్లీ నేను ర్యాండమ్గా పెడుతున్నాను ఇది. సో డబుల్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. సో కటింగ్ అయితే అలా ఇచ్చేసుకున్నాము. ఇప్పుడు అది ఎగ్జాక్ట్గా మనకి లైక్ ఒక స్పెసిఫిక్ హైట్లో ఇవ్వాలనుకున్నప్పుడు ఎట్లా చేయాలంటే సో మనకి ఇక్కడ పైన ఆప్షన్స్లోకి వెళ్తే వ్యూ ఆప్షన్స్లో ఫేస్ స్టైల్ ఎడ్జ్ కాంపోనెంట్ ఎడ్జ్ స్టైల్లోనే మనకి బ్యాక్ ఎడ్జెస్ అని ఉంటుంది. సో ఏవైతే హిడెన్ లైన్స్ ఉంటాయో అవి కనిపిస్తాయి. సో దానికి షార్ట్ కట్ వచ్చేసి కే. సో ఇప్పుడు నేను ఇక్కడ కే క్లిక్ చేస్తే నాకు ఇక్కడ డాటర్ లైన్స్తో హిడెన్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. సో ఇప్పుడు నాకు ఇక్కడ విండో ఉంది. సో నేను ఏంటంటే టేప్ టూల్ టీ క్లిక్ చేసి సో అక్కడ ఎందుకు క్లిక్ చేసి అంటే అక్కడ రెఫరెన్స్ తీసుకుంటున్నాను, నాకు స్ట్రైట్ లైన్ రావడానికి అక్కడ రెఫరెన్స్ తీసుకుంటున్నాను. సో వచ్చి నేను ఇక్కడ స్నాప్ చేస్తాను. సో అక్కడికి ఒక లైన్ ఇది వచ్చి మనకి ఎందుకు తీసుకున్నా చెప్తాను. ఇప్పుడు మనకి బేస్ నుంచి 2 feet 6 inches హైట్ సిల్ లెవెల్ 2 feet 6 inches. సో అక్కడ మనకి స్నాప్ అయ్యేటప్పుడు ఏంటంటే లైక్ ఒక కార్నర్ పాయింట్లో స్నాప్ అవుతుంది. మీరు జస్ట్ 2 feet 6 inches కింద నుంచి తీసుకొని ప్లేస్ చేయాలన్నా ఎగ్జాక్ట్ ఆ పాయింట్ ఆ కార్నర్ పాయింట్ అనేది రాదు. సో ఇక్కడ దీంట్లోకే పోతాము. క్రియేట్ వాల్ ఓపెనింగ్లో ఇందాక ఇచ్చిన మెజర్మెంట్స్ డిఫాల్ట్ ఉన్నాయి. సో 3 feet విడ్త్, హైట్ వచ్చి 4 feet. క్రియేట్ ఓపెనింగ్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఆ సెలెక్షన్ అనేది కార్నర్లో ఉంటుంది. సో నేను వచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తాను అండ్ డబుల్ క్లిక్ ఇవ్వగానే మనకి అక్కడ ఓపెనింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇది యాక్చువల్లీ ఇది లింటల్ లెవెల్ వచ్చి 6 feet 6 ఉంది. సో నేను అక్కడే ఓపెనింగ్ హైట్ వచ్చేసి 4 feet 6 inches ఇస్తాను. సో జస్ట్ ర్యాండమ్గా ఇచ్చేసాను మెజర్మెంట్, అది మీకు అర్థం అవ్వాలని చెప్పనేసి. సో విండో ఓపెనింగ్ అనేది ఇట్లా వచ్చేస్తుంది. సో ఇదొక ఆప్షను. ఇది కాకుండా మాన్యువల్గా డ్రా చేసుకుని ఇవ్వాలంటే అట్లా కూడా ఇవ్వచ్చు. సో దానికి కూడా ఏంటంటే మనం జస్ట్ టేప్ టూల్ యూజ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనకి విండో అయితే ఇక్కడ ఉంది. సో నేను కే ప్రెస్ చేస్తే మనకి బ్యాక్ ఎడ్జెస్ కనిపిస్తాయి. సో టేప్ టూల్ టీ. సో మీకు అది కూడా ఈ స్ట్రైట్ లైన్ ఇప్పుడు యాక్చువల్లీ బేసిక్లీ మీరు ఇక్కడ టేప్ టూల్ యూజ్ చేసుకుని ఇక్కడ డ్రా చేయాలంటే రాదు అది. బట్ అది ఏంటంటే మనకి మెజర్మెంట్కి పనికి వస్తుంది అండ్ రిఫరెన్స్ లైన్స్ మార్క్ చేసుకోవడానికి పనికి వస్తుంది. సో అది కూడా ఎట్లాగంటే ఇప్పుడు నేను ఈ ఎడ్జ్ సో ఆటోమేటిక్గా స్నాప్ అవుతుంది. అక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఎడ్జ్ వరకు వస్తే అక్కడ నాకు మెజర్మెంట్ వస్తుంది 22 feet 1 inch అని చెప్పి అనేసి వస్తుంది. సో ఇంకోటి ఏంటంటే రిఫరెన్స్ లైన్స్ కూడా క్రియేట్ చేస్తుంది మనకి. సో ఆ రిఫరెన్స్ లైన్స్ మీకు ఎగ్జాక్ట్గా స్ట్రైట్ రావాలన్నప్పుడు ఏంటంటే ఏమైనా ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకొని సో నేను ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది డిఫాల్ట్ ఏంటంటే స్ట్రైట్గానే వస్తుంది. లైక్ స్ట్రైట్ అంటే ఇన్ ద సెన్స్ ఇందాక మీకు చెప్పాను కదా ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్ అని. సో మీరు ఆ డైరెక్షన్ మూవ్ చేసినప్పుడు మీకు రెడ్గా వచ్చినప్పుడు ఆ రెడ్ ఆర్ గ్రీన్ ఆర్ బ్లూ వస్తే మీకు ఆ రిఫరెన్స్ లైన్ అనేది స్ట్రైట్ ఉన్నట్టు. సో నేను ఇక్కడ విండోలో ఇక్కడ ఈ ఎడ్జ్లో స్నాప్ చేశాను. సో అక్కడికి ఒక లైన్ వచ్చింది నాకు.
సో మళ్ళీ కే ప్రెస్ చేస్తే ఆ లైన్స్ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ బేస్ నుంచి క్లిక్ చేసి వదిలేసాను. చేసిన తర్వాత 2 feet 6 inches కింద లెంత్లో నేను అక్కడ డైమెన్షన్ మెన్షన్ చేశాను, మెజర్మెంట్, ఎంటర్. సో అక్కడికి నాకు వచ్చింది. అండ్ లింటర్ లెవెల్ వచ్చేసరికి మనకి 7 feet హైట్. సో మళ్ళీ ఇక్కడ నుంచి క్లిక్ చేసి 7 feet ఎంటర్. సో అక్కడికి ఒక లైన్ వచ్చింది. సో మనకి ఇప్పుడు విండో ఓపెనింగ్ ఎట్లాగంటే, సో డబుల్ క్లిక్ చేసుకొని రెక్టాంగిల్ టూల్, దీనికి షార్ట్ కట్ వచ్చి ఆర్. సో ఆర్ క్లిక్ చేస్తే మనకి రెక్టాంగిల్ టూల్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఈ కార్నర్లో స్నాప్ అవుతుంది. మళ్ళీ ఈ కార్నర్లో క్లిక్ చేస్తాను. సో పుష్ ఆర్ పుల్ టూల్, షార్ట్ కట్ పి. సో ఇది నేను ఏంటంటే టువర్డ్స్ అటు మూవ్ చేశాను. సో ఇట్లా మూవ్ చేస్తే, బయటికి మూవ్ చేస్తే మనకి ఇట్లా బాక్స్ వస్తుంది. సో మనకి ఏంటంటే ఓపెనింగ్ కావాలి కాబట్టి నేను లోపలికి పుష్ చేస్తాను. పుష్ చేసినప్పుడు ఏంటంటే మనకి లోపల ఏదైతే సర్ఫేస్ వస్తుందో ఆ సర్ఫేస్కి అక్కడ స్నాప్ అవుతుంది. ఇప్పుడు ఆన్ ఫేస్ అని చెప్పి అక్కడ చూపిస్తుంది. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా ఓపెనింగ్ ఫామ్ అయిపోతుంది. సో దీంట్లో మీకు ఇంకోటి కూడా చెప్తాను. వాల్స్ ఇవి రైస్ చేసినప్పుడు ఏంటంటే మనం ఇట్లా రిఫరెన్స్ లైన్స్ ఇవి తీసుకుంటున్నాం. సో రిఫరెన్స్ లైన్స్ ఇన్ కేస్ మీకు వాల్ అనేది కొంచెం స్లైట్ క్రాస్ ఉన్నా, సో అది కూడా ఎట్లా చూపిస్తాను అండి. సో ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుని జస్ట్ ఓన్లీ ఈ లైన్ ఒకటే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది మూవ్ చేస్తే మూవ్ అవుతుంది ఇది. సో ఎట్లాగానో అట్లా మూవ్ అవుతుంది ఇది. బట్ ఇక్కడ చూసారా మీకు అది మొత్తం సర్ఫేస్ అనేది ఎట్లాగా డిస్టర్బ్ అయిందో. సో ఎడిట్ చేసేటప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. మనకి ఏంటంటే మ్యాక్సిమం ఇక్కడ ఫ్రంట్ ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ సెలెక్ట్ చేశాను విండో. సో మీకు ఇది ఒకటే సెలెక్ట్ అయింది ఇక్కడ. ఇన్ కేస్ నేను మొత్తం ఇక్కడ కూడా వాల్ క్రియేట్ చేస్తాను. సో బేసికల్లీ ఏంటంటే మనం ఎడిట్ చేసేటప్పుడు లైక్ అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్, స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ని ఎడిట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే అది ఒకటే మోడల్లో ఉంటే, ఒకటే గ్రూప్లో ఉంటే, సో ఇప్పుడు నేను సెలెక్షన్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా బ్యాక్ కూడా సెలెక్ట్ అవుతుంది. బట్ నాకు ఇది ఒకటే సెలెక్ట్ అవ్వాలి. సో దీనికి ఇంకొక ఆప్షన్ ఏంటంటే పైన టాప్ వ్యూ నుంచి కూడా మనకి జస్ట్ నేను దాకా మీకు సెలెక్షన్ చెప్పాను కదా, లైక్ రైట్ క్లిక్ చేసి టాప్ నుంచి బాటమ్ డ్రాగ్ చేసినప్పుడు ఒక స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆ స్పెసిఫిక్ ఏరియాని సెలెక్ట్ అవుతుంది. మీరు బాటమ్ నుంచి టాప్కి మూవ్ చేసినప్పుడు ఏంటంటే ఎంటైర్ సెలెక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ వాల్కే వస్తాను. సో బాటమ్ నుంచి ఇక్కడ మూవ్ చేసినప్పుడు నాకు ఇది కంప్లీట్ ఇక్కడ చూడండి ఏమేమి సెలెక్ట్ అయ్యాయో. సో మొత్తం ఫేసెస్ అన్నీ సెలెక్ట్ అయ్యాయి. నాకు ఓన్లీ స్పెసిఫిక్ ఓపెనింగ్ ఒకటే కావాలనుకున్నప్పుడు ఏంటంటే, సో నేను టాప్ నుంచి టాప్లో పెట్టుకొని, సో మనకి ఇక్కడ కూడా వ్యూస్ ఉంటాయి పైన. టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, రైట్ వ్యూ, లెఫ్ట్, బ్యాక్ అండ్ బాటమ్, ఐసోమెట్రిక్ వ్యూ, ఐసో అని ఉంటుంది. సో నేను టాప్ క్లిక్ చేసుకొని ఇందాక మీకు చెప్పాను కదా, కే ఎంటర్ చేస్తే కే క్లిక్ చేస్తే మనకి హిడెన్ లైన్స్ అనేవి కనిపిస్తాయి. సో నేను కే క్లిక్ చేసి ఇక్కడ మనకి విండో ఓపెనింగ్ అనేది ఉంటుంది. సో నేను ఆ టాప్ నుంచి బాటమ్కి సెలెక్షన్ చేసుకుంటాను. సో నాకు ఓన్లీ ఈ విండో ఒకటే సెలెక్ట్ అయ్యింది. సో ఎక్కువ సెలెక్ట్ చేసుకుని మనకి ఇక్కడ కింద కూడా ఒక లైన్ సెలెక్ట్ అయింది చూసారా. సో దాన్ని ఎట్లాగా డీసెలెక్ట్ చేసుకోవచ్చు అంటే షిఫ్ట్ పట్టుకొని దాని మీద క్లిక్ చేస్తే లైన్ అనేది డీసెలెక్ట్ అయిపోతుంది. సో ఇలా మనము ఈ టూల్స్ యూజ్ చేసి ఆ వాల్స్ అనేది రేజ్ చేసుకుంటాం అండ్ విండో కటింగ్స్ ఇవి క్రియేట్ చేసుకుంటాము. విండో కటింగ్స్, డోర్స్ ఇవన్నీ క్రియేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ విండోస్, డోర్స్ ఎట్లా ప్లేస్ చేసుకోవాలని తర్వాత చెప్తాను. అండ్ మీకు టూల్స్ కూడా ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో ఏంటంటే జస్ట్ బేసిక్గా చెప్పేశాను. అండ్ తర్వాత కూడా ఏంటంటే మోడలింగ్ చేస్తూ ఏ టూల్ ఎట్లా యూజ్ అవుతుంది చెప్దామని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే నేను ఓన్లీ జస్ట్ టూల్స్ అప్పటికప్పుడు చెప్పేసి నెక్స్ట్ మోడలింగ్ చేసేటప్పుడు చెప్తే ఏంటంటే ఏం అర్థం కాదనమాట. సో అందుకని ఏంటంటే స్పెసిఫిక్గా మోడలింగ్ చేసేటప్పుడు ఆ టూల్ అది దానికి షార్ట్ కట్ ఏముంది అండ్ ఎట్లా యూజ్ అవుతుంది అని చెప్పనేసి చెప్పుకుంటూ వస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. అండ్ వాల్స్ అయితే ఇది
సో ఇంకొక దీంట్లో ఒక టిప్ ఏంటంటే, టిప్ అని కాదు, బట్ నా వర్క్ నేను ఎట్లా చేసుకుంటాను అనేది చెప్తున్నాను. బేసికలీ చాలామంది డిజైనర్స్ ఏంటంటే లైక్ కంప్లీట్లీ ఒక ఫ్లోర్ ప్లాన్ని ఒకటే ఫైల్లో ఎక్స్ట్రూడ్ చేసుకుంటారు. ఒకటే ఫైల్లో ఎక్స్ట్రూడ్ చేసుకొని కంప్లీట్ మోడలింగ్ అంతా దాంట్లోనే చేస్తారు. సో అట్లా చేసినప్పుడు ఏమవుతుందంటే ఫైల్ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది అండ్ స్లో వర్క్ అవుతుంది. మీకు ఫ్రీ వర్కింగ్ అయితే ఏమి ఉండదు. నేను ఎట్లా వర్క్ చేస్తాను అంటే ఫ్లోర్ ప్లాన్ ఇంపోర్ట్ చేసుకొని ఈ ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క సపరేట్ ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. సో ఇప్పుడు బెడ్రూమ్స్ సపరేట్ ఫైల్స్, బెడ్రూమ్స్ అంటే మళ్ళీ ఒకటే ఫైల్లో ఇండివిజువల్ బెడ్రూమ్స్ కాదు, సపరేట్ అనమాట. లైక్ ఇప్పుడు లివింగ్ రూమ్ ఉంది. సో లివింగ్ రూమ్ మనకేంటంటే ఫ్లోర్ ప్లాన్లో లివింగ్ రూము, డైనింగ్ ఏరియా, కిచెన్ ఇది కామన్గా కనిపిస్తుంది. సో హైడ్ చేసేదానికి ఉండదు. ఇక ఎక్కడ సపరేట్ అవుతాయి అంటే బెడ్రూమ్స్ దగ్గర సపరేట్ అవుతాయి మనకి. సో అప్పుడు ఏం చేస్తా అంటే నేను కామన్గా ఉన్న ఏరియా లివింగ్, డైనింగ్ అండ్ కిచెన్ ఇది మొత్తం ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బెడ్రూమ్స్. సో మాస్టర్ బెడ్రూమ్ ఒక ఫైల్, చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక ఫైల్, గెస్ట్ బెడ్రూమ్ ఒక ఫైల్, అట్లాగా. సో డూప్లెక్స్ హౌసెస్కి వీటికి వచ్చేసరికి ఎట్లాగంటే ఇందాక మీరు చెప్పినట్టు ఫస్ట్ కామన్ ఏరియా, అది కూడా ఏంటంటే కామన్ ఏరియాలో ఇంక్లూడ్ అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం ఒక ఫైల్లో ఉంటుంది. సో ఇట్లా చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు రెండర్స్ పెట్టేటప్పుడు కానీ లేదా మోడలింగ్ చేసుకునేటప్పుడు కానీ, మోడలింగ్ చేసుకునేటప్పుడు కానీ ఫ్రీ వర్కింగ్ అనేది ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం మీరు లివింగ్ రూమ్ ఏదైనా డిజైన్ చేసేటప్పుడు మీకు అక్కడికే హెవీ అయిపోతుంది ఫైల్ అనేది. సో అది కూడా ఏంటంటే ఎందుకు చెప్తానంటే మనము మోడలింగ్ చేసేటప్పుడు కొన్ని ఫర్నిచర్స్ అనేది ప్లేస్ చేస్తాం. సో ఎవ్రీ ఫర్నిచర్ అనేది మనం బై హ్యాండ్ చేయాలంటే కష్టం. సో మనకి ఏదన్నా సిమిలర్ ఫర్నిచర్స్ ఇవి 3D మోడల్స్ ఉంటాయి, అవి తీసుకొచ్చి ప్లేస్ చేస్తాం. మనం అక్కడ ఏదైనా చేసేది ఉంటే టీవీ యూనిట్స్, కిచెన్ క్యాబినెట్స్ అండ్ కొన్ని స్పెసిఫిక్ కస్టమైజ్డ్ ఉంటాయి, అవి డిజైన్ చేస్తాం. ఇవి కాకుండా ఫర్నిచర్స్ వరకు మనము బయట నుంచి 3D మోడల్ వెబ్సైట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. సో దాంట్లో కూడా పెట్టేటప్పుడు ఏమవుతుందంటే కొన్ని 3D మోడల్స్ ఏంటంటే జస్ట్ బేసిక్ ఉంటాయి, మీరు అవి రెండర్స్ పెట్టినప్పుడు ఏంటంటే అంత రియలిస్టిక్ అనిపించవు. కొన్ని ఫర్నిచర్స్ కానీ లేకపోతే కొన్ని మోడల్స్, బెడ్స్ కానీ సోఫాస్ అండ్ ఇంకేమైనా అదర్ మోడల్స్ అవి పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాటిలో కూడా కొన్ని రియలిస్టిక్ ఉంటాయి అన్నమాట. సో అవి రియలిస్టిక్ ఉన్నప్పుడు ఏంటంటే దాంట్లో లైన్స్ కానీ మెష్ కానీ అవి కూడా ఎందుకు చెప్తుందంటే ఒక మోడల్ క్రియేట్ చేసేటప్పుడు దాంట్లో వచ్చే థింగ్స్ అన్నమాట ఇవన్నీ. సో అవి హెవీగా ఉంటాయి. సో దాని తగ్గట్టే ఫైల్ సైజ్ ఉంటుంది. అండ్ అది మనకి ఏంటంటే ప్రతి మోడల్ ఫర్నిచర్స్ అన్నీ దాంట్లోకి ఇంపోర్ట్ చేసి పెట్టేసరికి ఏంటంటే ఈ ఫైల్ సైజ్ కూడా పెరిగిపోతుంది. మనకి పెరిగినప్పుడు ఏంటంటే మీకు లివింగ్ ఏరియా, కిచెన్ దీని దగ్గర ఏంటంటే ల్యాగ్ అయిపోతుంది. నెక్స్ట్ బెడ్రూమ్స్కి వచ్చేసరికి మళ్ళీ బెడ్స్ ప్లేస్ చేయాలి, వార్డ్రోబ్స్ పెట్టాలి. సో ఇవన్నీ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఫైల్ సైజ్ అనేది చాలా పెరిగిపోతుంది అండ్ స్లో అయిపోతుంది కూడా, మీకు సిస్టమ్ అంత ఫ్రీ వర్కింగ్ ఉండదు. సో అందుకు నేను చేసే వర్క్ ఏంటంటే ఇట్లాగా సపరేట్ చేసుకుని ఇండివిజువల్ రూమ్స్ వర్కౌట్ చేసుకొని అట్లా రెండర్స్ పెట్టుకుంటాను. సో మీరు అనుకోవచ్చు ఇండివిజువల్ రూమ్స్ సరే మోడలింగ్ చేసాము, ఇన్ కేస్ క్లయింట్ వాక్ త్రూ వీడియో అడుగుతాడు, సో ఎట్లా చేయాలి ఏంటి అని చెప్పనేసి. సో ఇండివిజువల్ రూమ్స్ ఇవ్వండి వాక్ త్రూస్ కూడా మొత్తం. ఇప్పుడు కొంతమంది వాక్ త్రూస్ పెట్టేటప్పుడు కూడా ఏంటంటే కొంచెం స్పెసిఫిక్గా మంచిగా పెట్టారు. అది కూడా ఎట్లా అంటే అట్లా కొంతమంది ఎట్లా పెడతారంటే ఒకటే రన్నింగ్ ఉంటుంది అనమాట, మొత్తం హౌస్ మొత్తము ఒకటే సింగిల్ షాట్ పెట్టేస్తారు, అన్ని రూమ్స్ కవర్ చేస్తారు. సో అట్లా చూసేటప్పుడు ఏంటంటే క్లయింట్కి కూడా బోర్ కొడుతుంది. సో అట్లా కాకుండా లైక్ సీన్స్గా జస్ట్ సింపుల్ స్మాల్ షార్ట్స్ ఏవైతే మెయిన్ ఉన్నాయో వాటి వరకే పెట్టుకొని రెండర్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్ ఒకటే ఫైల్ చూపించాలి అనేది పాయింట్ కూడా లేదు, అది ఏదైనా మనం క్రియేట్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. సో ఇఫ్ పాసిబుల్ మీరు మోడలింగ్ చేసుకునేటప్పుడు ఏంటంటే సపరేట్ రూమ్స్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే లైక్ అందరూ హెవీ కాన్ఫిగర్ ల్యాప్టాప్స్ అఫోర్డ్ చేయలేరు. సో బట్ మినిమమ్ అఫోర్డ్ చేస్తారు కదా, లైక్ 1 lakh 1.3 మ్యాక్సిమం 1 బిలో పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు పాపము. లైక్ 70K 80K ఆ రేంజ్ కూడా పెడుతుంటారు పాపం. వాళ్ళకి కూడా ఏంటంటే కొంచెం ఫ్రీగా వర్క్ అవ్వాలంటే ఇది బెస్ట్ మెథడ్, సపరేట్ ఫైల్స్ చేసుకొని మోడలింగ్ చేసుకోవడం దాంట్లో, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. అండ్ ఈరోజు వీడియోలో మనం ఏవే టూల్స్ యూస్ చేసామో ఒకసారి రివైజ్ చేస్తాను.
సో ఫస్ట్ ప్లాన్ డ్రా చేసుకునేటప్పుడు ఏంటంటే మనకు లైన్ టూల్ అని చెప్పి అన్నాను. సో అది పైన మీకు ఇక్కడ ఉంటుంది లైన్స్ అనేసి. సో అది క్లిక్ చేశాను. దీనికి షార్ట్ కట్ వచ్చి ఎల్. సో మీరు ఎల్ క్లిక్ చేసినా వస్తుంది. సో ఇప్పుడు నేను ఎస్కేప్ కొట్టేస్తాను. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ కర్సర్ వస్తుంది కదా, సో కర్సర్కి ఏంటంటే స్పేస్ బార్ షార్ట్ కట్. సో నేను ఎల్ క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పెన్సిల్ టూల్ వచ్చేసింది అండ్ లైన్ టూల్. సో లైన్ టూల్ డ్రా చేసుకుంటాము. ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ చూడండి రెడ్ గ్రీన్. సో ఇది ఏంటంటే ఎక్స్ అండ్ వై యాక్సిస్తోనే డ్రా చేస్తున్నాను నేను. సో నేను లైక్ జెడ్ యాక్సిస్తో కూడా డ్రా చేయనప్పుడు ఏంటంటే ఇట్లా పైకి మూవ్ చేసినప్పుడు బ్లూ కలర్లో వస్తుంది. సో జస్ట్ అటు క్లిక్ చేసి మీరు మూవ్ చేసే డైరెక్షన్ బట్టి వస్తుంది. అండ్ ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ యారో కీస్ కింద యారో కీస్ ఉంటాయి కదా, సో యారో కీస్లో కూడా ఏంటంటే అప్వర్డ్ యారో కీ క్లిక్ చేస్తే బ్లూ యాక్సిస్కి వస్తుంది. సో ఇదేంటంటే కంప్లీట్ బ్లూ యాక్సిస్లోనే ఉంటుంది. సైడ్ యారోకి రైట్ యారో క్లిక్ చేస్తే రెడ్ యాక్సిస్లో ఉంటుంది. లెఫ్ట్ యారో క్లిక్ చేస్తే వై యాక్సిస్. సో ఇంకా అక్కడే ఉంటుంది, అది మీకు సైడ్కి కూడా పోదు అది. సో చూడండి నేను ఎట్లా డ్రా చేసినా స్ట్రైట్ అదే యాక్సిస్లో ఉంటుంది. సో ఎస్కేప్ కొడితే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మీరు బేసిక్గా మామూలుగా డ్రా చేయాలని జస్ట్ అది క్లిక్ చేసుకొని గ్రీన్ యాక్సిస్ ఇక్కడ మీరు చూడండి. సో నేను ఇట్లా మూవ్ చేస్తాను కాబట్టి దానికి ప్యారల్గా ఉంది. సో మీకు లైన్ స్ట్రైట్ వస్తుంది. అండ్ ఇట్లా మూవ్ చేస్తే రెడ్ కొంచెం పైకి. లేదు మీకు అది కష్టంగా ఉన్నదంటే ఇంక మీకు చెప్పాను కదా, అప్వర్డ్ యారో బ్లూ యాక్సిస్, రైట్ రెడ్, లెఫ్ట్ గ్రీన్ యాక్సిస్. సో మీకు ఇట్లా వచ్చేస్తుంది. అండ్ ఇంకోటి వచ్చి పుష్ ఆర్ పుల్ టూల్. సో పుష్ ఆర్ పుల్ టూల్ ఎందుకు అంటున్నామంటే సో పుష్ ఆర్ పుల్ టూల్కి షార్ట్కట్ పి. సో ఇది పుల్, పైకి లాగాను. సో పుష్ అన్నప్పుడు ఏంటంటే ఇట్లా మూవ్ చేస్తాం ఇది. సో అందుకే పుష్ ఆర్ పుల్ అన్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకి పుల్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ అనేది సర్ఫేస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. సర్ఫేస్ అనే దానికంటే మీకు ఇంకోటి కూడా చెప్తాను. యాక్చువల్లీ మనకి ఇప్పుడు ఏదైతే సెలెక్షన్ చేసుకుంటామో ఇవన్నీ ఫేసెస్ అంటారు వీటిని. సో ఇవి మొత్తం కంప్లీట్ ఫేసెస్. ఇవి వచ్చి ఎడ్జెస్. ఎందుకంటే మనకి మోడలింగ్ చేసేటప్పుడు సెలెక్షన్స్లో ఇవి కూడా ఇంపార్టెంట్. ఫేస్ సెలెక్ట్ చేస్తాం, ఎడ్జెస్ సెలెక్ట్ చేసుకుంటున్నామా అని. సో పుష్ ఆర్ పుల్ టూల్ ఏంటంటే మ్యాక్సిమం ఫేసెస్ సెలెక్ట్ అవుతాయి. కొన్ని ప్లగిన్స్ ఇవి యూస్ చేసినప్పుడు ఏంటంటే ఎడ్జెస్ కూడా సెలెక్ట్ చేసుకొని ఎడిట్ చేసుకోవాల్సి వస్తుంది. సో పుష్ ఆర్ పుల్ టూల్లో ఏంటంటే ఇందాక మీకు విండోస్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పాను కదా, సో పుష్ చేసి ఇంకోటి కూడా ఏంటంటే మనకి కటింగ్ ఓపెనింగ్ రావాలన్నప్పుడు ఏంటంటే ఒకటి ఎయిదర్ ఇట్లా ఆన్ ఫేస్ సెలెక్ట్ చేసుకుంటాం, లేదంటే ఇక్కడ ఈ ఎడ్జ్కి ఏదైతే ఉందో దీని మీద స్నాప్ చేస్తే ఆటోమేటిక్గా కటింగ్ అనేది వచ్చేస్తుంది. సో పుష్ ఆర్ పుల్ టూల్ ఒకటి. అండ్ మూవ్ టూల్ షార్ట్ కట్ ఎం. సో మీకు ఇక్కడ ఏంటంటే పాయింట్స్ వస్తాయి ఆటోమేటిక్ ఎడ్జెస్, అక్కడ పోయి క్లిక్ చేస్తే సో ఈ డైరెక్షన్. ఇది కూడా ఏంటంటే మనకి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్లో యాక్సెస్లో మూవ్ చేయాలన్నప్పుడు అంటే ఇట్లా వస్తుంది. రెడ్ యాక్సిస్, వై ఆర్ బ్లూ. లేదు మీకు ఇది ప్రాపర్గా మౌస్ మూవ్ చేసినప్పుడు రాలేదంటే సేమ్ యారోస్, అప్ యారో బ్లూ యాక్సెస్లోనే మూవ్ అవుతుంది, ఇంకెట్లానూ మూవ్ కాదు. సో ఇది ఎస్కేప్. అండ్ ఇంకేమున్నాయి టూల్స్, టేప్ టూల్, టేప్ మెజర్ టూల్. సో ఇది వచ్చి మనకి ఏంటంటే ఒక ఏదైనా స్పెసిఫిక్ మెజర్మెంట్ చూడాలన్నా, సపోజ్ ఈ బాక్స్ ఉంది. సో నేను అక్కడ కార్నర్ క్లిక్ చేసి అండ్ ఈ కార్నర్ క్లిక్ చేస్తే క్లిక్ చేయకపోయినా మెజర్మెంట్ వచ్చేస్తుంది. సో అక్కడ వస్తుంది మెజర్మెంట్ 26 ఇంచెస్ 26 feet 11 inches. అండ్ మీకు అదే మెజర్మెంట్ కింద కూడా వస్తుంది, బాటమ్ రైట్లో లెంత్ అని వస్తుంది బాక్స్, దాంట్లో కూడా మీకు ఆ మెజర్మెంట్ అనేది వచ్చేస్తుంది.
సో ఈ మోడలింగ్కి యూజ్ చేసిన టూల్స్ అయితే ఇవి. అండ్ ఇంకా రిమైనింగ్ కూడా ఉన్నాయి మనకి. వ్యూస్, ఐసో వ్యూ, టాప్ వ్యూ, ఫ్రంట్, ఇదేంటిది రైట్ వ్యూ, లెఫ్ట్ వ్యూ, బ్యాక్ వ్యూ అండ్ బాటమ్ వ్యూ. బాటమ్ వ్యూ అనేది యాక్చువల్లీ 2023 అండ్ 2024 వర్షన్స్లో వచ్చింది. దాని బిఫోర్ వర్షన్స్లో బాటమ్ వ్యూ అనేది లేదు. అండ్ అదొకటి. అండ్ ఓకే, యాజ్ ఆఫ్ నౌ దీని వరకు అయితే ఇంతే అండి. ఇంకా మరీ ఎక్కువ చెప్తే ఇంకా అర్థం కాదు. నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మనము ఒక రూమ్ అనేది ఎక్స్ట్రూడ్ చేసుకొని దాంట్లో మోడలింగ్ స్టార్ట్ చేసుకుంటాము. సో విండోస్ అండ్ డోర్స్, బేసిక్ ఫర్నిచర్లో కూడా లైక్ ఎంత అంటే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. నేను మీకు ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఏది పెట్టుకుంటే ఏ ఫర్నిచర్ అండ్ దాని సైజెస్, మెటీరియల్స్, టెక్స్చర్స్, సో ఇవన్నీ ఉంటాయి. అవి ఎట్లా యూజ్ చేస్తే మనకు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉంటుంది అండ్ రియలిస్టిక్గా ఉంటుంది మోడలింగ్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బై బాయ్.